ఇప్పటి వరకు ఉన్నది 12 కేసులు, 200 రోజులకు పైగా కూడా. 200 కాదులేండి, 190. దాదాపు 10 రోజులే కదా, ఇంకేం. ఎన్నైనా మళ్ళీ దీన్ని పాపం దీన్ని కూడా పోతార్థం వేసుకొని 190 రోజులు అయితే 200 రోజులు అని చెప్పారేంటి అనుకునే వాళ్ళు ఉన్నారు. రాబోయే రోజులు కూడా అనుకున్నంత సాఫీగా జరిగేటువంటి సూచనలు అయితే నాకు కనిపించడం లేదు. సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు అన్నింటికి. మళ్ళీ ఇంకొన్ని కేసెస్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. పెట్టుకోనండి, మళ్ళీ ఇంకొంతకాలం జైలుకి వెళ్ళాల్సి పెట్టుకోనండి. ఏం కావాలో చేసుకోనండి, ఏం కావాలో చేసుకోండి, మీకు ఏం కావాలో చేయండి. చేశారు కదా, రాజీ పడరా, కాళ్ళ బేరానికి రానండి, రాను. ఇప్పుడు లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు, మీరు జైల్లో ఉన్నప్పుడు ములాఖత్కి వచ్చిన కొంతమంది నేను కాంప్రమైజ్ చేయిస్తాను అంటే మీరు అప్పుడు చెవిన పెట్టలేదు. ముందు పెట్టరా? ఇక ముందు ఎప్పుడు పెట్టను, ఎప్పుడు పెట్టను. ఓ ముఖ్యమైన 3 ప్రశ్నలతో ముగిస్తాను సురేష్. చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గర, నన్ను జగన్మోహన్ రెడ్డి అమితంగా ప్రేమిస్తారు అని నిరూపించుకునేందుకు నిద్రలో కూడా ప్రయత్నిస్తాడు, తహతహలాడతాడు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి విమర్శ. కావాలంటే ఆయన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేటువంటి ఫొటోస్ చూడండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు నందిగామ సురేష్ గారు ఏ విధంగా సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారో చూడండి అని చెప్పి మిమ్మల్ని బహిరంగంగానే చాలా మంది అంటుంటారు. అదే మీకు శాపంగా పరిణమించిందేమో అంటాను నేను. అయితే అవునండి, నాకున్న ఇష్టాన్ని కూడా చెప్పొద్దండి అట్లండి, నాకు అన్న మీద ఉన్న అభిమానాన్ని కూడా చెప్పొద్దు అంటారు. కెమెరా సాక్షిగా చెప్పడం వేరు, 10 మంది మధ్యలో ఉన్నప్పుడు నేనే దగ్గర, నాకు మాత్రమే దగ్గర అనేది చిన్న మాట వినండి. వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, ఇవన్నీ నాకు అనవసరం అండి. మీరు అనుకుంటున్నారు అట్లా, ఎవడో అనుకున్నాడు, నాకేముంటుంది, ఎవడో అనుకునేది నాకు ఎందుకండి. సొంత పార్టీలోనే చాలా మంది ఓరవలేని వాళ్ళు అయ్యారు కదా అని నా బాధ. అనుకోని అవనండి, నేను అనేది ఏంటంటే ఏమి జరిగినా ఎన్ని జరిగినా మనం బతక తప్పదు, జగన్ గారితో ఉండక తప్పదు. అలాంటప్పుడు అన్నీ మనం చెక్ చేసుకొని చూసుకుంటే ఎందుకు? సార్ ఒక మాట అడుగుతాను, చెప్పండి. నాకు క్రెడిబుల్ సోర్స్ చెప్పారు కూడా, మీరు ఈ టైంలో బాగా ఇబ్బంది పడుతున్న టైంలో, బెయిల్స్ రాకుండా కస్టడీలో ఉన్నటువంటి టైంలో, జైల్లో ఉన్నటువంటి టైంలో మీ సొంత పార్టీ వాళ్ళే కొందరు సంబురాలు చేసుకున్నంత పని చేశారు. తెలియదండి నాకు, అబద్ధం ఆడకండి. నాకు తెలియదు, మళ్ళీ వాళ్ళు ఉన్నారు. మీరు తెలిసి కూడా మీరు అబద్ధం చెప్తున్నారు. అసలు ఒక మాట చెప్తానంటారా, మీ డౌన్ఫాల్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి సొంత పార్టీ నేతలు మీకు తెలీదా అండి? నీకు ఒక మాట చెప్తాను, జగన్ అని చెప్పాడు, మన జాఫర్ గారు కూడా చెప్పాడు. ఏం చెప్పారు? ఒక సామెత చెప్పారు శ్రీశ్రీ గారిది, మీరు ఒకసారి చెప్పండి, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ నిప్పులు చెరుగుతూ నింగికి ఎగిరిపోతూ మీరే, నిబిడాశ్చర్యంతో మీరే అని చెప్పి కదా. ఏది జరిగినా చూస్తూ ఉండడం తప్ప, స్వాగతించడం తప్ప, పోయేవాళ్ళని పోనండి, వచ్చేవాళ్ళు రాని, అంతే అంతే. ఏది జరిగినా దేవుడే చూసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు, ప్రజలే చూసుకుంటారు, అంతే. నందిగామ సురేష్ అనే వ్యక్తి ఈ ప్రపంచానికి తెలిసింది పోలీస్ స్టేషన్లో మీరు అనుభవించినటువంటి చిత్రహింసల ద్వారా, ఆ అరటి తోటలు నరికేయటము, కాల్చివేయటంలో ద్వారా. హార్ట్ఫుల్గా అడుగుతున్నాను, చెప్పండి. ఆ కేసులో ఒకరికి రావాల్సిన సింపతి మీరు కొట్టేశారు అనేటువంటిది ఒక పేరుంది. ఎవరండి వాళ్ళు? శ్రీనాథ్ చౌదరికి రావాల్సినటువంటి పేరు నందిగామ సురేష్ కొట్టాడు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎవరండి? ఆ అరటి తోటలు నరికేసినటువంటి దాంట్లో అతను కూడా ఒక నిందితుడట కదా, వైసీపీలో ఉన్నటువంటి నిజంగా తెలియదు. రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో ఆయన మీడియా ముందుకు వస్తే ఏమని, నాకు రావాల్సినటువంటి సింపతి నందిగామ సురేష్ కొట్టేశారని మాట్లాడుకో, లేకపోతే ఇంకేదన్నా వస్తే? మీకు అర్థం కావట్లా, అసలు ఎంపీఏ నాకు ఇస్తానన్నారు కాబట్టి మళ్ళీ మనోడికి ఇచ్చారు, నాకు వచ్చేది అతనే లాక్కున్నాడు అన్నట్టుగా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మాట్లాడుకున్నారు, మీకు కూడా తెలుసు. కాబట్టి నేను అనేది ఒకటే, నీకేమొచ్చిద్దో నువ్వు తీసుకో, నీకు వస్తే నాకు వచ్చేది నేను తీసుకుంటా, అంతే. నీకు వచ్చిన దాని మీద నేను ఆశపడినా, నాకు వచ్చింది నువ్వు ఆశపడినా కానీ రావాలని ఉంటే మాత్రమే వచ్చింది, లేకపోతే రాదు. ముష్టి యుద్ధాల వల్ల ఇవన్నీ జరిగేగా సచ్చాయి కదా, మన టైం ఎట్టుంటే అటు తెల్లారిద్ది.